నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లాల్ సింగ్ ఆర్య మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. కేటీఆర్ అరెస్టు ఖాయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లాల్ సింగ్ आर्य मीडिया माట్లాడుతున్నారు. हैदराबाद के इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के सभी मित्रों सभी को नमस्कार। मेरा आज हैदराबाद का प्रवास था। भारतीय जनता पार्टी के प्रदेश नेतृत्व को धन्यवाद देना है। एक स्टेट में 2 एससी के लीडर ऑफिस बीरर बनते हैं, लेकिन तेलंगाना में यहाँ के प्रदेश अध्यक्ष संगठन महामंत्री ने 3 एससी के लीडर्स को ऑफिस बीरर बनाना है, इसलिए उनको बहुत बहुत धन्यवाद देते हैं। एक महामंत्री और 2 सेक्रेटरी मोर्चे के अध्यक्ष भी हमारे बने हैं। आज उनका एक बड़ा कार्यक्रम था। सुबह हमने श्रद्धेय बाबा साहब भीमराव अंबेडकर की प्रतिमा पर और बाबू जगजीवन राम जी की प्रतिमा पर पुष्पांजलि करने के बाद आज पंडित दीनदयाल उपाध्याय जी की जयंती थे। इस जयंती पर उनके चरणों में हमने पुष्पांजलि अर्पित की। उसके बाद हमने कार्यक्रम किए। मित्रों, कांग्रेस और इंडी गठबंधन कंटिन्यू हार के कारण बौखला गई है। लगातार झूठ पर झूठ बोलकर वो हिंदुस्तान के लोगों को दिग्भ्रमित करना चाहती है। वो समझती है कि एक झूठ को 100 बार बोलेंगे तो झूठ सिद्ध हो जाएगा। और मुझे लगता है कि हिंदुस्तान का नहीं, विश्व का अगर सबसे बड़ा झूठ बोलने वाला कोई नेता है तो उस नेता का नाम राहुल गांधी है। मोदी जी जो अपने आप को प्रधान सेवक मानते हैं, वो सबका साथ, सबका विकास, सबके विश्वास की बात करते हैं। वो आत्मनिर्भर भारत की बात करते हैं। वो विकसित भारत की बात करते हैं। सक्षम स्वावलंबी भारत की बात करते हैं। वो पूरे देश में एम्स हो, चाहे एयरपोर्ट हो, चाहे 4 लेन, 6 लेन, 8 लेन सड़क हो, वो विकास की बात करते हैं। विपक्ष विकास के मुद्दे पर भारतीय जनता पार्टी या प्रधानमंत्री को घेरने की हिम्मत कभी दिखा नहीं पाती है, क्योंकि कभी भी उन्होंने 60 साल की सत्ता में वो काम नहीं किए विकास के जो नरेंद्र मोदी ने 11 साल में करके दिखा दिए हैं। और इसलिए जैसे ही चुनाव आता है, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. బాలకృష్ణ గారు ఆయన 2 చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా, రియల్ కండిషను స్పీకరే చెప్పాలి, సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి, మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం. అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు, తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది. సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. నవ్వుతున్నాడు ఆయన.
సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు, అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలు ఏమైనా ఉంటే ఉంచుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు. కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకోగాడు అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు 9వ లిస్టులో ఉందట, 9వ పేరులో ఉందట. ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు. దుర్గేష్ గారిని, కందుల దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, మీరు చెప్పండి అప్పుడు నా పేరు 9వ లిస్టులో ఉంది అంటే ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా. అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమాటోగ్రఫీ, ఇప్పుడు కందుల దుర్గేష్ గారు. ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడ ఉందో ఎక్కడ రాసేవని. అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు. సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయనకి ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే అందరికీ తెలుసు తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన. ఒక పెద్ద సినిమా నిర్మాత, నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను, చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు. బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు. సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను, ఆయన పరిస్థితి కూడా అదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన పలు కీలక రాజకీయ అంశాలపై స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచారు అని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్ అభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపైన ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఈ విషయంపై అధిష్టానమే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డీసీసీల ఏర్పాటుపై చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశం జరగనుందని వెల్లడించారు. ఈ భేటీకి ఏఐసీసీ కొత్తగా నియమించిన 22 మంది పరిశీలకులు కూడా హాజరవుతారని చెప్పారు. ఈ పరిశీలకుల బృందం అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. 2025-26 ఖరీఫ్ వరి సేకరణకు అక్టోబర్ మొదటి వారం నుంచి కొనుగోలు ప్రారంభం కానుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు 2389, సాధారణ రకానికి 2369 కనీస మద్దతు ధర నిర్ణయించారు. ఈ సీజన్లో సుమారు 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేసినట్లు చెప్పారు. మిల్లుల సిద్ధత, జీపీఎస్ వాహనాలు, గోదాముల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత సీజన్లో మిగిలిన 1.58 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం త్వరగా రికవరీ చేయాలని ఆదేశించారు. మళ్ళీ తడిచిపోయింది, దాని మొత్తం మాయిశ్చర్ వచ్చింది. సో మీదే రెస్పాన్సిబిలిటీ అనేసి మళ్ళీ రైతులు కూడా అప్పుడు గొడవ చేయడం జరిగింది. ఏ రైతు కూడా మా ఒడ్లు పండిన సెంటర్ తీసుకోపోతా ఉంటే మా సెంటర్ ఓపెన్ కావాలనే ఆలోచన మాత్రం ఆ మాట మాత్రం రావద్దు. గవర్నమెంట్ కూడా చాలా పర్టికులర్గా ఉంది. అన్ని సెంటర్ మొత్తం అన్ని సెంటర్లు జిల్లాలో ఫస్ట్ నుంచి ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆఫ్టర్ ఫెస్టివల్ అయినా ఇమీడియట్గా మీరు ఓపెన్ చేసి మీకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, సో ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అక్కడ అన్నిట్లైనా సో ముందే టెస్ట్ చేసుకొని కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూసుకొని అవసరమైతే ఒకటి ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో టార్పాలిన్స్ లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. సో మనకి పేపర్లో కూడా రిపీటెడ్ వస్తూ ఉండే టార్పాలిన్ ఇంత రేటుకి. సో ఈ రేట్ రాకపోయినా అక్టోబర్లోనే మనము ఫస్ట్ వీక్లోనే అన్ని ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏదైతే మనము ఐకేపీ ద్వారా లేకపోతే మనము పీపీసీ ద్వారా
యాడ్స్ ద్వారా ఏవైతే చేస్తా ఉన్నామో సో అన్ని సెంటర్స్ కూడా మనము అక్టోబర్ 1st వీక్ లో ఓపెన్ చేసి ఫెసిలిటీ అవైలబుల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో అది వాళ్ళు వచ్చినారు కానీ మన దగ్గర ఫెసిలిటీ లేదు అనేసరికి అది ఆక్వర్డ్ గా ఉంటుంది. సో మనం కంపల్సరీగా అది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో లాస్ట్ టైం ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసినామంటే అప్పుడు జూలై మామూలుగా జూలై తర్వాత నవంబర్ లో మనకు పీక్ స్టేజ్ ఉంటుంది, నవంబర్ డిసెంబర్ పీక్ స్టేజ్ ఉంటుంది. కానీ అక్టోబర్ 3rd వరకు కూడా మనకు వెహికల్స్ అవసరం లేదు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు రైతులు కూడా అక్కడక్కడ నడపడ ముందుగా తీసుకుంటారు బహుశా మొదటి వారాలకే. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అన్ని కొనుగోలు కేంద్రాలు ఐటీపీ కావచ్చు లేదా ఇతర మనకు ట్యాక్స్ సెంటర్స్ కావచ్చు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలు మాత్రం ఫస్ట్ వీక్ లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటాము. ఫంక్షనింగ్ మాత్రము ఆన్ ది అరైవల్స్ ఆఫ్ ది డాడీ అవుతుంది. సిమిలర్ గా రైతులకు ముందే జర్నీలు ఇచ్చేసి వాళ్ళ అప్లోడ్ చేయడం రాంగ్ అప్లోడింగ్ అనేది చాలా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కరెక్ట్ గా పేపర్ కష్టం చేసి కరెక్ట్ గా అప్లోడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా స్టేజ్ 3 స్టేజ్ 4 అనేది 3 రకాలు ఉంటాయి. స్టేజ్ 3 టెంపరీ పీపీసీ కాబట్టి మన స్టేజ్ 3 వరకు లెవెల్ కంప్లీట్ చేయాలి. అదే పర్మనెంట్ పీపీసీ ఉంటే తర్వాత మనం పీపీసీ స్టార్ట్ పెట్టినాక కూడా వర్షం పడుతుంది అనుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వర్షాలు పడేటప్పుడు మనకి ఒక స్టాండర్డ్ ఎస్ఓపి ఉంది. సో ఆ ఎస్ఓపి ఎవరు కూడా పాటిస్తలేరు. సో ఆ ఎస్ఓపి పాటించాల్సిన అవసరము, సో రైతులందరితో కూడా పాటింపజేయాల్సిన అవసరము. సో అక్కడ ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ గా ఉంటుంది. సో ఆ టార్పలిది కూడా ఎట్లా కట్టాలనేది కూడా మనకి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంది. సో ఆ ఫార్మాట్ లో ఎవరు కట్టలేరు. సో ఆ ప్యాడీ పైన పెట్టేస్తున్నారు, దానిపైన టార్పలిన్ కప్పేస్తున్నాడు. ఎట్లన్నా కింది నుంచి మాయిశ్చర్ అంతా కూడా ఆ కింద ఉన్న ప్యాడీకి అంటుకుంటుంది. సో అది కింద ఉన్నది ఎట్లైనా మొలకలెక్కుతాయి. సో అట్లా కట్టడానికి లేదు. సో దానికి క్లియర్ కట్ కూడా మనకి పీపీటీ లాంటి ఇంతకుముందు చూపెట్టి ఉంటారు. మేము ఇంతకుముందు కూడా మనము ప్రెజెంటేషన్ ఇచ్చి కూడా మీ అందరూ కూడా పంపేయడం జరిగింది. కింద ఫస్ట్ టార్పలిన్ వేసుకోవాలి. టార్పలిన్ వేసుకొని ఆ ప్యాడీ దానిపైన పెట్టి టోటల్ గా మనం ఇట్లా క్యూబాయిడ్ షేప్ లో సో ఏ విధంగా చేస్తామని కూడా మనం ఆల్రెడీ మీ అందరూ కూడా చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ. సో అది మళ్ళీ కూడా మీకు ఒక ప్రెజెంటేషన్ రూపంలో కూడా పంపిస్తాము. సో ఈ లూజ్ గా ఉన్న ప్యాడీ అంటే కొత్తగా వచ్చిన ప్యాడీ దాన్ని ఏ విధంగా టార్పలిన్ లో కట్టాలో ఆల్రెడీ వేమెంట్ అయిన ప్యాడీ. సో వేమెంట్ అయిపోతే ఈ రోజు మార్కాపురం నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ కందుల రామిరెడ్డి గారు మరియు తెలుగుదేశం నాయకులు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కందుల రామిరెడ్డి గారు మాట్లాడుతూ 2021వ సంవత్సరం మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 17 కాలేజీలతో పాటు మార్కాపురం కాలేజీ కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారని, కానీ ఈ 17 కాలేజీలో కేంద్ర ప్రభుత్వం 5 కాలేజీలకే అనుమతి ఇచ్చారని, తన మెహర్బానీ కోసం మిగతా 12 కాలేజీలకు అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అన్నారు. 2021వ సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీ 2024 సంవత్సరం అధికారం కోల్పోయేటప్పటి వరకు ఈ 3 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక వైసీపీ పార్టీ చేయలేదని ప్రశ్నించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఒక వైసీపీ పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేశారని, ఆ శ్రద్ధ మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి ఎందుకు పనికిరాలేదని ప్రశ్నించారు. అటు వైసీపీ ప్రభుత్వం రాయవరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన ప్రాంతం చుట్టూతా ముందే భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని అన్నారు. మాజీ శాసనసభ్యులు మరియు మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు గారు గతంలో జరిగిన కొన్ని ప్రెస్ మీట్లలో మెడికల్ కాలేజీ పనులు 80% పూర్తయ్యాయని అన్నారని, మీరు ప్రత్యక్షంగా చూసి కూడా ఆ విధంగా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది 5 మెడికల్ కాలేజీలకి. తన మెహర్బానీ కోసము తనేదో ప్రజలకు ఉరగబెడుతున్నారనే ఒక మధ్య కల్పించడం కోసము ఇంకా అదనంగా 12 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో 54 ఎకరాలు ప్రభుత్వం సేకరించడం జరిగింది. 2021 మే నెలలోనే శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం 3.5 సంవత్సరంలో ఊరిక తూతు మంత్రంగా పనులు చేయడం జరిగింది. కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడూ ఇచ్చేది లేదు. ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ
ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు. అది వాస్తవము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు. మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము దందాలు చేశారే గాని ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదనేది వాస్తవమా కాదా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పోతే పిపిపి విధానం అంటున్నారు. పిపిపి విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ అంటే ఈ 3.5 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టింది నామమాత్రం మాత్రమే. ఇదే గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాంబాబు గారు ఒక సందర్భంలో ఇదే ప్రెస్ మీట్లో 80% 90% పూర్తి చేసినారని చెప్పినారు. మీరు కూడా మీ కళ్ళతో చూశారు. ఆడ 80% 90% ఏమైనా పూర్తయింది అనేది కూడా మీరు ఫిజికల్ గా చూసి కూడా మీరు అన్ని మీ కళ్ళ ముందు చూసి కూడా మీరు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్న గారు. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ హెడ్ క్వార్టర్ లో సెప్టెంబర్ 25వ తేదీ ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్ మరియు ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్, మండల గ్రామ పంచాయతీ ఆఫీసర్ సంజయ్ కుమార్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి బి మారుతి, స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ కిరణ్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహమ్మద్ ఖాన్, ఏ కిష్టన్న, మహమ్మద్ ఫయాజుద్దీన్, జి రాజు, మహమ్మద్ లతీఫ్, టి సంజీవ్, ఎస్ రాజు, అనంత, జేమ్స్ మరియు ఆశా వర్కర్లు, ఐకేపీ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ డి మహేష్ మాట్లాడుతూ గతంలో భారీ వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమల బెడద పెరిగి అవి కుట్టడంతో జ్వరాలు వస్తాయి. దీంతో పాటు మలేరియా వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని స్థానిక ప్రజలకు మండలంలో ఉన్న ప్రజలకు ఎంపీటీఓ డి మహేష్ తెలియజేయడం జరిగింది. స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ప్రజలందరూ వాళ్ళ యొక్క పారిశుద్ధ్యం కానించి అన్ని విషయాల్లో బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కానీ అన్నింటిలో మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత మంచిగా ఉంటుంది. ఈ రోజులలో మనకు తెలుసు పరిశుభ్రత అనేది లేకపోతే ఒక మనిషి ఆరోగ్యం చెడగొట్టుకుంటూ పోయి హాస్పిటల్లో చుట్టూ చేస్తే ఒక కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలైనా సరే మళ్ళీ మన ఆరోగ్యం మనకు వచ్చే అవకాశం లేదు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా. అందులో భాగంగా మనకి ఈరోజు ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట అనే కార్యక్రమం ఈరోజు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలను, స్కూళ్లను, పబ్లిక్ ప్లేసెస్ను అన్నింటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఈ వర్షాకాలంలో వచ్చే దోమలు ఈగలతో అనేక రోగాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం కూడా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా మనం వాడే కవర్లు, వాడి పడేసే కవర్లు, వీటిని కూడా ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. మనం ఖచ్చితంగా ఏంటంటే ఎవరం కూడా కవర్లు, వాడి పడేసే కవర్లు, ఇట్లా తీసుకొచ్చి కూరగాయలు అవి తీసుకొని వచ్చి పడేసే కవర్లు అంటే మళ్ళీ రీసైకిల్ పనికిరావు. అటువంటి కవర్లు ఎవరు కూడా వాడద్దు. ఎట్లా మనం బయటికి పోయినా ఒక చికెన్ మటన్ తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా సరే ఒక చేతి సంచిని, గుడ్డ సంచి తీసుకొని పోయి తెచ్చుకుంటే మనము మన పిల్లల ఆరోగ్యాలు, చిన్న పిల్లల ఆరోగ్యాలు కూడా అంతా బాగుంటాయి. ఒక కవరు భూమిలో కలిసిపోవడానికి దాదాపు 100 సంవత్సరాల సరే ఒక భూమిలో ఆ కవర్ కలిసిపోయి మట్టిగా మారదు. అటన్ని కవర్లు పేరుకుపోయి భూమిలో మనది నీళ్ళు కూడా ఇంకా లేని పరిస్థితి రేపు రాబోయే రోజులు వస్తుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎవరు వస్తారో చూస్తారని కాకుండా మన ఇంటి పరిసరాలు మనం మంచిగా శుభ్రంగా ఉంచుకుంటే మనం అందరం కూడా ఈ విషయంలో సక్సెస్గా భావిస్తుంది. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లాల్ సింగ్ ఆర్య మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. కేటీఆర్ అరెస్టు ఖాయం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.